వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. వానాకాలంలో మన రాష్ట్రంలో ఎలాంటి పంటలు పండిస్తున్నాము, వాటికి సంబంధించి ఎలాంటి తెగుళ్ళు సంక్రమించే అవకాశం ఉంది, ఆ తెగుళ్ళ యాజమాన్యం ఏ విధంగా చేయాలి, సకాలంలో వానాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం అధిక దిగుబడి పొందగలుగుతాం, ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ టి కిరణ్ బాబు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు స్టూడియో. సార్ తెలంగాణ వ్యాప్తంగా ఓవరాల్ చూసుకుంటే అసలు ఎలాంటి పంటల సరళి ఉంది ప్రస్తుతానికి? తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా వానాకాలంలోనే ఎక్కువ సాగు విస్తీర్ణం ఉంటుంది. అందులో పంటల పరంగా చూసుకున్నట్లయితే వరి చాలా అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. సుమారు 55 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మన రైతు సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా వరి పంటను సాగు చేస్తున్నారు. అలాగే మరొక ప్రధానమైన పంట రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తున్న పంట పత్తి. సో ఈ ప్రధానమైన వాణిజ్య పంటని సుమారు రైతు సోదరులు 45 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఇవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, మార్కెట్ని బట్టి, రైతుల యొక్క ఆ పంటల సరళిని బట్టి సుమారు మొక్కజొన్న సుమారు 6 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అలాగే మనము ఈ నిజామాబాద్, కామారెడ్డి మరియు కొన్ని నిర్మల్ అంటే ఆదిలాబాదు, కొన్ని పాత ఆదిలాబాద్ జిల్లాలో కూడా మనకి సోయా చిక్కుడు పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అలాగే ఇంకొక ప్రధానమైన పంట ఏంటంటే పప్పు దినుసుల్లో మనం చూసుకున్నట్లయితే కంది పంటని సుమారు మనకి 3 నుంచి 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వికారాబాదు, తాండూరు, ఆయరలు ఎక్కువ సాగు చేస్తున్నారు. అలాగే ఇంకా పప్పు దినుసుల్లో మరొక ప్రధానమైన 2 పంటలు కొన్ని ప్రాంతాల్లోనే సాగు చేస్తున్నారు. అవి అనగా ఖమ్మం, కొత్తగూడెం, మహబాద్ ఇలాంటి జిల్లాల్లో మనకి ఎక్కువ విస్తీర్ణంలో మనకి పెసర, మినుము పంటను ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వైవిధ్యమైన పంటల సరళి ఉందని వానాకాలంలో గురించి చెప్పుకోవచ్చు. సూపర్ సార్. ఇంకొకటి, ఇప్పుడు రకరకాల పంటలు అయితే మన వాళ్ళు సాగు చేస్తున్నారంటారు. ఏ దశలో ఉన్నాయి అంటే సాధారణంగా రైతులు వేసుకునేటువంటి సమయాన్ని బట్టి చూసుకుంటే ప్రస్తుతం వానాకాలానికి సంబంధించి పంటలు ఏ దశలో ఉన్నాయి? సో రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రధానమైన ఆహార పంట వరి. సో ఎక్కువగా అన్ని జిల్లాల్లో వరి లేని జిల్లా అంటూ లేదు. కొన్ని జిల్లాల్లో మాత్రమే, సుమారు మనకి ఆదిలాబాద్లో కొంత ప్రాంతంలోనే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వరి పంటను సాగు చేయట్లేదు. మిగతా అన్ని జిల్లాల్లో, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా వరి పంట యొక్క సాగు గణనీయంగా పెరిగింది. అది రైతు సోదరులు కూడా ఈ పంటను సాగు చేయడం కొరకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ వరి పంట ఏ దశలో ఉంది, అసలు ఏంటి అని చెప్పుకున్నట్టయితే మనకి జూన్ నుంచి వరి నార్లు వేసుకోవటము, జూలైలో నాట్లు వేయడము, ఆగస్టు ఇప్పుడు కూడా కొన్ని జిల్లాల్లో ముమ్మరంగా వరి నాట్లు అనేది సాగుతున్నాయి. అంటే దీన్ని బట్టి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వరి పంట మనకి దుబ్బు చేసే దశలో కొన్ని జిల్లాల్లో ఉంది, పిలక దశలో కొన్ని జిల్లాల్లో ఉంది. అంటే ఎక్కడ ముందు వేసిన జిల్లాలైనటువంటి నిజామాబాద్ కానీ, కామారెడ్డి లాంటి జిల్లాల్లో వరి పంటను సుమారు మనకి జూన్లోనే నాట్లు వేయడం జరుగుతుంది. అలాంటి ప్రాంతాల్లో వరి పంట దుబ్బు చేసే దశ నుంచి చిరుపొట్ట దశలో కూడా ఉంది అని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మనకి ఆలస్యంగా వేసే జిల్లాలు చూసుకున్నట్లయితే మనకి కెనాల్, సాగర్ ఆయకట్టు కింద ఈసారి వర్షాలు అధికంగా ఉన్నాయి కాబట్టి, సాగర్ కింద నీళ్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వరి పంట మనకి పిలక దశ నుంచి దుబ్బు చేసే దశలో ఉంది. సో ఇది ఒక వరి పంటకే చూసుకున్నట్లయితే. అలాగే సాగు చేస్తున్న ఇతర పంటలు చూసుకున్నట్లయితే పత్తి. సో ఈ పత్తి సుమారు మనకి జూలై మొదటి వారం వరకు కూడా కొన్ని జిల్లాల్లో వేసుకోవడం జరిగింది, వర్షాలు ఆలస్యం అవటం వల్ల. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొక్క యొక్క శాఖీయ దశలో ఉంది కాబట్టి రైతు సోదరులు వర్షాలు కొంచెం తెరిపించినాయి కనుక దానిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. సోయా చిక్కుడు చూసుకుంటే కూడా శాఖీయ దశలో ఉంది. అలాగే కంది చూసుకుంటే కూడా మనకి విత్తనాలు వేసి సుమారు నెల 15 రోజులు అవుతుంది. అంటే ఈ విధంగా పంట యొక్క సరళిని బట్టి పంట దశలు వివిధ దశల్లో ఉంది అని చెప్పుకోవచ్చు అన్నట్టు. ఓకే కిరణ్ గారు, ఇంకొకటి, వానాకాలం అనగానే మనకు వాతావరణ పరిస్థితులు చాలా కీలకంగా ఉంటాయి, వర్షం మీద ఆధారపడినటువంటి పంటలు కూడా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా వాతావరణ పరిస్థితులు వానాకాలంలో ఎలా ఉంటాయి, ఎలా ప్రభావితం చూపుతాయంటే ఏం చెప్తారు? సో ముఖ్యంగా ఈ వాతావరణ పరిస్థితుల గురించి చాలా ముఖ్యమైన చర్చించుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఈ వాతావరణ పరిస్థితులను బట్టే తెగులు యొక్క ఉధృతి అనేది పెరగటమా తగ్గటమా, దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది కనుక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారు 22% యొక్క వాతావరణం అనేది, అంటే వర్షాలు అనేది అధికంగా రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ చూసుకున్నట్లయితే సుమారు 22%
వర్షాలు అధికంగా అన్ని జిల్లాల్లో తెలంగాణ యావరేజ్ అనేది మన తెలంగాణ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఆగస్టు మాసం ఒక్కటే తీసుకున్నట్లయితే సుమారు 89% ఎక్సెస్ వర్షాలు కురవటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ అనేది చెప్తుంది. అయితే మరి ఈ యొక్క పరిస్థితుల్లో పంటల పరిస్థితి ఏంది, పంటల్లో చేపట్టవలసిన ఎలాంటి తెగుళ్ళు వస్తాయి, ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలనేదే ప్రధానమైన అంశం. సో ఆగస్టులో మనకి ఆశాజనకంగా ఉంది, వాతావరణ పరిస్థితులు చాలా ఆశాజనకంగా ఉన్నాయి కనుక వివిధ పంటల్లో ఉన్న ఈ రాష్ట్రంలో సాగు చేస్తున్న వివిధ పంటల్లో కూడా కొన్ని సమస్యలు అయితే ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. సో దానిని బట్టి కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టాలి. ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ వానాకాలంలో సుమారు మనకి ఆగస్టులో కురిసిన అధిక వర్షాలు అనే పరిస్థితుల్లో మనకి పంటల యొక్క ఎదుగుదల అనేది కొంత మంచి ఆశాజనకంగానే ఉంది. కాకపోతే అంటే వీటికి పంటలు అంటే వర్షాలు తగ్గిన తర్వాత కొన్ని రకాల యాజమాన్య చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా ఈ కార్యక్రమం ద్వారా రైతులకు చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్న. ఓకే సార్, మన దగ్గర ఎక్కువగా సాగు చేస్తున్న పంట ఏంటంటే వరి అంటున్నారు కాబట్టి వరికి సంబంధించి మాట్లాడుకుందాం. మనకు ముందు అసలు వరికి సంబంధించి ఈ వానాకాలంలో ఎలాంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉంది అంటే? అవును, సో వరికి ఏంటంటే ముఖ్యంగా ఎక్కువగా ఆశించే చీడపీడలు చూసుకున్నట్లయితే వానాకాలంలో మనకి పురుగులు తెగుళ్ళు అనేది ఎక్కువ సమస్యాత్మకంగా ఉంటాయి. మరి తెగుళ్ళ పరంగా అంటే చర్చ అనేది తెగుళ్ళపై జరుగుతుంది కాబట్టి మొదట తెగులు గురించి చెప్పిన తర్వాత కొన్ని రకాల పురుగుల గురించి కూడా రైతులకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా తెగుళ్ళు చూసుకున్నట్లయితే మన గత సంవత్సర అనుభవాల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తున్న వరి పంటలో ఎక్కువ శాతం ఆగస్టు మాసంలో ఎక్కడైతే రైతులు సన్నగింజ రకాలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు అనుకుంటే ముఖ్యంగా బీపీటీ 5204 సాంబ మసూరి వంటి పోలిన గింజ రకాలను సాగు చేస్తున్నప్పుడు ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది ప్రధానంగా ఆశించే అవకాశం ఉంటుంది. అలాగే దీంతో పాటు మనకి ఖరీఫ్ అంటే వానాకాలంలో అధికంగా కురవటం అధికంగా వర్షాల వలన కొన్ని ప్రాంతాల్లో ఈ పాము పొడ తెగులు ఉధృతి కూడా ముఖ్యంగా ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వరి పరంగా చూసుకున్నట్లయితే ఈ 2 రకాల తెగుళ్ళు ప్రధానంగా ఇప్పుడు అంటే ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసాల్లో అధికంగా ఆశించే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ముందుగా బ్యాక్టీరియా ఎండాకు తెగులు గురించి మాట్లాడుకుందాం. అంటే ఎలా గుర్తించాలి, ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి, ఎలా చేయడం ద్వారా రైతులు దాని నుంచి బయటపడగలుగుతారంటే? సో ముఖ్యంగా బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది ఒక ప్రధానమైన సమస్య వానాకాలం వరిలో. ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఉత్పన్నం అవుతుంది సమస్య, అసలు దీనికి ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి, ఎందుకు వస్తుంది అనేది ఒక రైతుకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర వ్యాప్తంగా గత ఒక 10-15 సంవత్సరాల అనుభవాల దృష్ట్యా ఎక్కడైతే వరి పంటను సన్నగింజ రకాలు అంటే 5204 గింజ పోలిన రకాలను సాగు చేస్తున్న ప్రాంతాల్లో ముందుగా వేసిన జిల్లాల్లో అధిక మోతాదులో యూరియాని వాడటము ప్లస్ అనుకూల వాతావరణ పరిస్థితులు అనగా ఆగస్టు మాసంలో వర్షాలు అధికంగా కురవటం వల్ల ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు చాలా సమస్యాత్మకంగా అవుతుంది. ముఖ్యంగా రైతు సోదరులకి ఈ కార్యక్రమం ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే మాకు అంటే ఒక శాస్త్రవేత్తల పరంగా కూడా చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయి నుంచి ఎలాంటి సమాచారం వస్తుందంటే రైతులకు ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించినప్పుడు దీన్ని గుర్తించడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. అంటే తెగులు వచ్చటం వల్ల ఈ ఆకులు పసుపచ్చగా ఏర్పడి అంచులు వెంబడి పసుపచ్చని వలయాల మాదిరిగా ఎండిపోతుందా, లేదా ఏదైనా పోషక లోపాల వల్ల కూడా ఎండిపోతుందా అనేది రైతులకు కొంత గుర్తించడం అనేది సమస్యాత్మకంగా ఉంది. కనుక మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారి కానీ వ్యవసాయ విస్తరణ అధికారి కానీ కేవీకే శాస్త్రవేత్తలు డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు అందుబాటులో ఉన్నారు. అలాగే రైతు సోదరులకి వాట్సాప్ గ్రూపుల్లో కూడా సిమ్టమ్స్ని పోస్ట్ చేసే అవకాశం ఉంది. కనుక వాటి మీద సరి అయిన అవగాహన తెలుసుకున్న తర్వాతనే మీరు యొక్క తెగుళ్ళ మందులను పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. ఏమవుతుందంటే రైతు స్థాయిలో ఈ యొక్క తెగులు ఆశించినప్పుడు గుర్తించకపోవడం వల్ల పంట ఎదుగుదల లేదని ఎక్కువగా యూరియాని అధికంగా వేయడం జరుగుతుంది అన్నట్టు. యూరియా అధికంగా వేయటం వల్ల ఈ యొక్క తెగులు అనేది ఇంకా ఉధృతి ఎక్కువ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క తెగులను గుర్తించిన తర్వాతనే దానికి చేపట్టవలసిన యాజమాన్య చర్యలను పాటించాలి. ఈ తెగులు గుర్తించినప్పుడు లేదా తొలి దశలో గనుక లక్షణాలు గమనించినట్లయితే నిర్ధారించుకున్న తర్వాత యూరియాను తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు నిలిపివేయాలి. ఆ తర్వాతనే
మళ్ళీ తెగులు యొక్క ఉధృతి తగ్గిన తర్వాతనే మీరు పైపాటుగా యూరియా వేయాల్సిన అవసరం ఉంది. ఓకే కిరణ్ గారు, ఇంకొకటి కాండం తొలిచే పురుగు, ఇది కూడా రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతుందని విన్నా. అండ్ ఇంకొకటి యాజమాన్య పద్ధతులతో పాటు ముందస్తుగా అంటే కాండం తొలిచే పురుగుకు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా, ఎలాంటి చర్యలు చేపట్టాలి ఓవరాల్గా ఒకసారి కాండం తొలిచే? ఓకే, సో ముఖ్యంగా కాండం తొలిచే పురుగు మనకి వరి పంటలో సాగు చేస్తున్న రైతు సోదరులకు దీనిపై ఒక అవగాహన ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా సుమారు మనకి వానాకాలము మరియు యాసంగిలో సాగు చేస్తున్న వరి పంటలో ఈ కాండం తొలిచే పురుగు సమస్యాత్మకంగా ఉంది. రైతులపై దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ ఆఖరి దశ, పంట ఆఖరి దశ, కోత దశకు వచ్చినప్పుడు ఈ తెల్ల కంకులు ఏర్పడటం వల్ల, ఊస తిరిగిపోవటం వల్ల మనకి గింజ తాలుపోవటము, ఎలాంటి దిగుబడి రాకపోవడం కూడా జరుగుతుంది. సుమారు మాకున్న అంచనాల మేరకు కొన్ని జిల్లాల్లో సుమారు 5 నుంచి 6 బస్తాలు దిగుబడి కూడా ప్రభావం చూపుతుంది. అయితే దీనికి రైతు దగ్గర ఏమవుతుందంటే ఈ కాండం తొలిచే పురుగుకి ముందస్తు నివారణ చర్యలు అంటే ఒక రెక్కల పురుగుని ఉధృతిని గమనించి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలి. రైతు స్థాయిలో ఏమవుతుందంటే ఆ పురుగు వచ్చిన తర్వాతనే నివారణ చర్యలు చేపడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు కనుక వరి పంట పిలక దశలో ఉన్నప్పుడు రైతు సోదరులు దయచేసి ఈ వీక్షిస్తున్న సోదరులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వరి పంట పిలక దశలో ఉన్నప్పుడు మాత్రము ఈ సిఫారసు చేయబడిన గుళికలను గులికలను మనకి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అయితే ఎకరానికి 10 కిలోలు, కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు అయినట్టయితే 4G గుళికలైనట్టయితే ఎకరానికి 8 కిలోలు, లేదా క్లోరాంత్రనిలిప్రోల్ అనే ఒక మందు మార్కెట్లో 0.4G అనే మందు మార్కెట్లో అందుబాటులో ఉన్నది కనుక దాన్ని అయినట్లయితే మనకి 4 కిలోలు బురద పదునులో నీళ్లు తీసి బురద పదునులో చల్లుకున్నట్లయితే మనకి ఈ యొక్క కాండం తొలిచే పురుగును మనకి ముందస్తుగానే నివారించుకోవచ్చు. తర్వాత దశలో జరిగే నష్టాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కిరణ్ సార్, ఇంకొక డౌట్ ఏంటంటే మీరు చెప్పినట్టు మన రాష్ట్రంలో కొంతమంది రైతులు చాలా లేటుగా రకరకాల కారణాల వల్ల వాళ్ళు పంట వేస్తున్నారు కదా, అలాంటి ఆలస్యంగా వేసినప్పుడు ఎలాంటి చీడపీడలు వ్యాపించే అవకాశం ఉంది, అక్కడ ఎలా ఉంటుంది? సో ముఖ్యంగా ఏంటంటే కొన్ని జిల్లాల్లో అంటే ఆయకట్టులో నీళ్లు ఆలస్యంగా రావటము, లేదా వాళ్ళ ప్రాంతాల్లో వరి పంటను ఎక్కువగా ఆలస్యంగా వేయటం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం పరిపాటి. సో అలాంటి ప్రాంతాల్లో మనకు ఎక్కువగా ఈ యొక్క గాల్మిడ్జ్ అని చెప్పుకోవడం జరుగుతుంది, ఉల్లికోడు అని తెలుగులో చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆలస్యంగా వేసిన ప్రాంతాల్లో వరి నాట్లను అంటే ఆలస్యంగా వేయటం వల్ల ఈ యొక్క ఉల్లికోడు అనేది ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. రైతు సోదరులు దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఎప్పుడైతే మీ వరి పంట ఆలస్యమయ్యి మీరు నాట్లు వేయడం లేట్ అయినప్పుడు మాత్రం విధిగా మీరు ఈ నారుమడిలో ఈ ఉల్లికోడు నివారణ చర్యలు చేపట్టాలి. అందులో భాగంగా గోళీలను ఎకరానికి మనకి సిఫారసు చేయబడిన మోతాదులో నారుమడిలో వేయడంతో పాటు నాట్లు వేసిన తర్వాత కూడా ఈ రాగి గొట్టాలు లేదా ఉల్లికోడు ఆశించే అవకాశం ఉంది కనుక ఆలస్యంగా వేసిన ప్రాంతాల్లో మాత్రము ఈ సిఫారసు చేయబడిన మందులను వేసుకోవడం అనేది చాలా ప్రధాన అంశము. ఎందుకంటే రైతుల దగ్గర ఏమవుతుందంటే ఈ ఉల్లికోడు ఆశించిన తర్వాత వాటి నుంచి ఎలాంటి పిలకలు ఏర్పడటం వల్ల దిగుబడిపై గణనీయమైన ప్రభావం ఉంటుంది కనుక రైతు సోదరులు ఈ యొక్క సిఫారసు చేయబడిన గుళికల రూపంలో ఉన్న మందులైనటువంటి కార్బోఫ్యూరాన్ 3G కానీ ఫిప్రోనిల్ కానీ ఇలాంటి మందులను వేసుకున్నట్లయితే ఈ ముందస్తుగానే చేపట్టడం వల్ల ఈ ఒక ఉల్లికోడుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకసారి ఈ ఉల్లికోడు కనుక ఆశించినప్పుడు మళ్ళీ లక్షణాలు గుర్తించిన తర్వాత మాత్రం ఎలాంటి మందులు కొట్టినా ప్రయోజనం ఉండదని రైతు సోదరులు గమనించాలి. ఓకే, మన రాష్ట్రంలో సాగు చేస్తున్న పంటల్లో మరో ప్రధానమైన పంట పత్తికి సంబంధించి చెప్పరా, ఎలాంటి చీడపీడలు వ్యాపించే అవకాశం ఉంది వానాకాలంలో? సో రాష్ట్రంలో సాగు చేస్తున్న ప్రధానమైన పంటల్లో వరి తర్వాత రెండవ స్థానంలో మనకి పత్తిని సుమారు 45 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఈ వాణిజ్య పంటను సాగు చేస్తున్నారు. సో ఈ సంవత్సరం యొక్క పత్తి పంటను చూసుకున్నట్లయితే మనకి జూన్ మాసంలో కొంచెం వర్షాలు అంటే వచ్చి కొన్ని రోజులు మళ్ళీ తెరిపించడం వల్ల కొన్ని ప్రాంతాల్లో పంట ఎదుగుదల అనేది కొంత ఆలస్యమైంది. అలాగే జూలైలో ఆఖరి వారం నుంచి మనకి రెండో పక్షం నుంచి మనకి వర్షాలు కొంత మంచిగా పడుతున్నాయి. అలాగే ఆగస్టు మాసంలో సుమారు మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది కనుక
పత్తి పంట చూసుకున్నట్లయితే కొంత వింతైన పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికంగా వర్షాలు పడినా కొంత ఇబ్బంది, అలాగే వర్షాలు లేకపోయినా ఇబ్బందే. కనుక ఈ ఆగస్టు మాసంలో కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో పత్తి పంటలో నీరు నిల్వ ఉండటం వల్ల మొక్కలు చనిపోవడము, అలాగే పత్తి పంటలో ఎండు తెగులు అనేది రావటం అనేది క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ ద్వారా మనకి సమాచారం అందుతుంది. కనుక ఎక్కడైతే పత్తి పంటలో నీరు నిల్వ ఉండి మురుగునీరు పోయే సౌకర్యం లేకుండా ఉన్న వాటిలో ఈ ఎండు తెగులు లక్షణాలు గమనించినట్లయితే మీరు ఇప్పుడు వర్షాలు తెరిపించినాయి కనుక ఈ పరిస్థితుల్లో మీరు కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే మందును 1 లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని ఆ యొక్క ద్రావణాన్ని మంచి మొక్కల చుట్టూ పోయాలి, అలాగే చనిపోయిన మొక్కల చుట్టూ కూడా పోయాలి. అలాగే ఇప్పుడు వర్షాలు తెరిపించినాయి కనుక మీరు పైపాటి ఎరువులు వేస్తుంటారు కనుక ఈ పైపాటి ఎరువులు వేసినప్పుడు మొక్కల మొదల్లో కూడా ఈ కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ అనే ఒక మిశ్రమ శిలీంద్రనాశిని మార్కెట్లో అందుబాటులో ఉంది. అది సుమారు 1 ఎకరానికి 500 గ్రాములు ఈ యొక్క తెగులు మందుని యూరియాలో కలుపుకొని మొక్కల మొదల్లో వేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మనకి పత్తి పంటలో ఈ భూమి ద్వారా సంక్రమించేటువంటి తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పత్తి పంట చూసుకుంటే మనకి ఎక్కువగా ఒక్క మొక్క కూడా వాణిజ్య పంట కనుక ఒక మొక్క 10-20 మొక్కలు పోయినా కూడా దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. కనుక ఈ విధంగా ఈ పత్తి పంటలో ఇలాంటి కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎండు తెగులు గురించి ఇంకేమైనా చెప్తారు సార్? నివారణ చర్యలు ఎండు తెగులు గురించి ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే ఈ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఆశిస్తుంది కనుక మీరు ఈ యొక్క లక్షణాలను గమనించిన వెంటనే మీరు రైతు సోదరులు చేపట్టవలసిన ప్రధానమైన యాజమాన్య చర్య ఏంటంటే మొక్కల మొదళ్ళు తడిచేలా ఈ కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే ఒక తెగుళ్ళ మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మనకి రైతు సోదరులు మొక్కల మొదలు తడిచేలా పోయాలి. అయితే రైతుల దగ్గర ఏమవుతుందంటే సార్ 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది, ఈ మొక్కలు మొదలు తడిచేలా పోయటం చాలా కష్టమని చెప్తుంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క చేతి పంపు కానీ బ్యాటరీ పంపు కానీ తీసుకొని వాటి యొక్క నాజిల్ తీసి మొక్కల మొదలన్నీ తడిచేలాగా చేయాలి. అలాగే మంచి మొక్కలతో పాటు చుట్టూ చనిపోయిన మొక్కలను తీసివేసి ఆ మొదల దగ్గర కూడా మందు వేసుకోవాలి. అలాగే నీరు బయటకు పోయే సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ యొక్క ఎండు తెగుల నుంచి పత్తి పంటను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే, ఇంకొకటి పత్తి పంటకు సంబంధించి ఆకుమచ్చ తెగులు రైతు మిత్రులను బాగా ఇబ్బంది పెట్టే విషయము. ఆకుమచ్చ తెగులకు సంబంధించి నివారణ యాజమాన్యం. సో ముఖ్యంగా ఏంటంటే పత్తి పంటలో ఈ ఎండు తెగులతో పాటు మనకి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి పంటను సాగు చేస్తున్న జిల్లాల్లో కానీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ కొన్ని రకాల ఆకుమచ్చ తెగుళ్ళు ఆశించి పంటకి నష్టాన్ని కలుగజేస్తుంటాయి. ఎందుకు వస్తున్నాయి అనేది రైతు సోదరులు ఆలోచించాలి. అసలు ఈ సమస్యకు ప్రధాన కారణం ఏంటంటే మనకి ఇప్పుడు ఈ ఆగస్టు మాసంలో కురిసిన అధిక వర్షాల వల్ల ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల ఈ ముదురు ఆకుల మీద అంటే కింద ఆకుల మీద ఎక్కువగా ఈ మచ్చలు అనేవి కొన్ని రకాల శిలీంధ్రాల వల్ల ఈ మచ్చలు ఏర్పడి మనకి ఆకులన్నీ జాడేయటము దులిపేయటం జరుగుతుంది అన్నట్టు. ఆ విధంగా మనకి ఏమవుతుందంటే పత్తి పంట యొక్క ఆకులన్నీ రాలిపోవటం వల్ల మనకి పంట ఆ యొక్క కాయలు ఏర్పడడం అనేది గణనీయమైన ప్రభావం చూపుతుంది. కనుక మనకి ముదురు ఆకుల మీద ఈ యొక్క ఆకుమచ్చ లక్షణాలు అంటే గుండ్రంగా ఉండి లేదా టార్గెట్ బోర్డు వలయాకారంగా కానీ ఇప్పుడు అలాంటి లక్షణాలు కనుక ఆకుల మీద కనిపించినట్లయితే కాండం మీద కూడా వ్యాప్తి చెంది నష్టాన్ని కలుగజేస్తాయి. కనుక ఈ యొక్క లక్షణాలు గమనించిన వెంటనే మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి మందులైనటువంటి ఈ కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ అనే మిశ్రమ శిలీంద్రనాశిని మనకి అందుబాటులో ఉంది. దాన్ని 1 ఎకరానికి 500 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పత్తి సాగు చేసే ప్రతి రైతు సోదరులకి నా ముఖ్య గమనిక ఏంటంటే మీరు పురుగు మందులని పత్తి పంటలో వేయడం అనేది అంటే పిచికారీ చేయడం అనేది కొంత తక్కువగా ఉంటుంది. కనుక మీరు ఎక్కువ శాతము తెగుళ్ళ మందుల కంటే కూడా ఈ యొక్క పురుగు మందుల్ని ఎక్కువగా పిచికారీ చేస్తుంటారు. తెగుళ్ళపై కొంత అవగాహన అవసరము. మీరు పురుగు మందులతో పాటు ఈ తెగుళ్ళ మందులు అంటే ఈ మిశ్రమ తెగుళ్ళ మందును కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పత్తి పంటలో ఆశించే ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే కిరణ్ గారు, మన తెలంగాణ విషయానికి వస్తే మరో ముఖ్యమైన ప్రధాన పంట మొక్కజొన్నకు తీసుకుంటే ఒకసారి మొక్కజొన్న గురించి మాట్లాడుకుందాం. వానాకాలంలో మొక్కజొన్న నాశించేటువంటి చీడపీడలు ఏంటి అంటే ఏం చెప్తారు?
సో మొక్కజొన్న అంటే రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తున్న పంటల్లో చూసుకున్నట్లయితే వరి, పత్తి, ఆ తర్వాత పంటలైనటువంటి మొక్కజొన్న, సోయా చిక్కుడు ఇవన్నీ కూడా సుమారు ఒక 10-15 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పప్పు దినుసులు ఇవన్నీ కలిసి కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొక్కజొన్నను వానాకాలంలో సాగు చేస్తున్నారు. అయితే మరి ఈ వానాకాలంలో సాగు చేస్తున్న మొక్కజొన్నలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి కరీంనగర్, సిద్దిపేట మరియు కొన్ని ఖమ్మము మరియు అలాంటి జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు, బ్యాక్టీరియా స్టాక్ రాట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఎర్వీనియా స్టాక్ రాట్ అని ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన స్టాక్ రాట్ అనేది కొంత గమనించడం జరిగింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో అంటే పంట తొలి దశలో మనకి జూలై మాసంలో ఈ కత్తెర పురుగు యొక్క ఉధృతి కొంత ఆశించినట్టు గమనించడం జరిగింది. కనుక ఈ యొక్క కత్తెర పురుగు కానీ అలాగే ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు గురించి సరైన అవగాహన ఏర్పరచుకొని నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నట్టు. మొక్కజొన్న చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు అంటే ఒక దశకు వచ్చింది. ఆల్రెడీ జూన్, జూలై మాసంలో వేసుకున్న మొక్కజొన్న పంట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి తెగుళ్ళు ఆశించే అవకాశం ఉందని చూసుకున్నట్లయితే మనకి బ్యాక్టీరియా స్టాక్ రాట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే బ్యాక్టీరియాకు సంబంధించి ఈ యొక్క తెగులు ఆశించడం వల్ల మొక్కలు అనేది నిలువున చనిపోవడం జరుగుతుంది, ఎండిపోవడం జరుగుతుంది. సో ఇది ఎక్కువగా ఎప్పుడు వస్తుందంటే వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియల్ స్టాక్ రాట్స్ అనేది ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం కనుక ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు, బ్యాక్టీరియల్ స్టాక్ రాట్స్ వస్తున్నాయన్న నేలలో మాత్రం కొన్ని సమగ్రమైన యాజమాన్య చర్యలు చేపట్టాలి. అంటే నేల ద్వారా సంక్రమించే ఈ బ్యాక్టీరియా నివారణ కొరకు మనకి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే మరొక ప్రధానమైన సమస్యాత్మకంగా ఉండేది ఏంటంటే మొక్కజొన్నలో కత్తెర పురుగు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొక్కజొన్న దశ దాటిపోయింది కనుక కత్తెర పురుగు యొక్క ఉధృతి ఉన్నప్పటికీ దానిపై దిగుబడిపై అంతగా ప్రభావం ఉండదు అని క్షేత్రస్థాయి నుంచి సమాచారం ఉంది. పరిశోధన ద్వారా కూడా మనకి నివృత్తి చేసుకోవడం జరిగింది. కనుక ఇప్పుడు ఎక్కడైతే ఈ బ్యాక్టీరియా స్టాక్ రాట్ కనుక లక్షణాలు గమనించినట్లయితే మనకి సిఫారసు చేయబడిన మందులను మాత్రమే మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా మొక్కజొన్న చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా అక్టోబర్, నవంబర్ మాసంలో రబీలో సాగు చేస్తారు కనుక అప్పుడు కూడా ముందస్తుగానే ఈ బ్యాక్టీరియా ఎండాకు స్టాక్ రాట్స్ వచ్చే నేలల్లో మాత్రము ఈ యొక్క జీవసింబంధ శిలీంద్రనాశులు అనేటువంటి ట్రైకోడర్మా విరిడి కానీ, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కానీ, బ్యాసిల్లస్ సబ్టిలిస్ వంటి ఈ జీవ సంబంధ శిలీంద్రనాశులను మనకి పశువుల పేడలో బాగా అభివృద్ధి చేసుకుని వేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే కిరణ్ గారు, ఇంకొకటి ఇప్పుడు వానాకాలానికి సంబంధించి నేల ద్వారా ఆశించే తెగులు అన్ని పంటలకు సంబంధించి అసలు నేల ద్వారా ఎలాంటి తెగులు వ్యాపిస్తాయి? సో ఇది ముఖ్యంగా ఏంటంటే నేల ద్వారా మనకి కొన్ని రకాల తెగులు ఆశించినప్పుడు మొక్కలు అనేది చనిపోవడం అనేది, ఎండిపోవడం అనేది సర్వసాధారణంగా ఆశించే లక్షణం అన్నట్టు. అయితే రైతు స్థాయిలో ఏమవుతుందంటే ఏ పంట సాగు చేసినప్పటికీ కూడా ఈ యొక్క కొన్ని రకాల శిలీంధ్రాలు నేలలో లేదా భూమిలో ఉండి వాటి యొక్క సంతతిని అభివృద్ధి చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ నేల ద్వారా ఆశించడం వల్ల వాటికి పంట అనేది మనకి నష్టపోవడం జరుగుతుంది. అయితే అసలు ఈ నేల ద్వారా ఆశించే తెగులు ఏ పంటల్లో ఎక్కువగా ఆశిస్తాయి అని చూసుకున్నట్లయితే మనకి కంది పంటలో ఎక్కువగా ఈ నేల ద్వారా ఆశించే తెగులు ఆశించే అవకాశం ఉంది. అలాగే పత్తి పంటలు, అలాగే మనకి మిరప కానీ, అలాగే పసుపు కానీ ఇలాంటి పంటల్లో సోయా చిక్కుడులో కూడా ఈ నేల ద్వారా ఎక్కువగా తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది. అయితే మరి వీటికి ఎలాంటి చర్యలు చేపట్టాలి? మనము 1 ఎకరమా, 2 ఎకరాల, 10 ఎకరాల్లో ఈ యొక్క నేల ద్వారా ఆశించే తెగులు గమనించినట్లయితే ఏం చేయాలి అనే విషయాలు చూసుకున్నట్లయితే దీని కొరకు రైతు సోదరులు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన ఉంది. అందులో భాగంగా మనకి మార్కెట్లో కానీ, వ్యవసాయ శాఖ ద్వారా కానీ మనకి జీవ సంబంధ శిలీంద్రనాశుల్ని అందుబాటులో సబ్సిడీపై తక్కువ రేట్లో అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో దీన్ని ఏం చేయాలంటే వానాకాలం మొదటి దశలో అంటే వానాకాలం తొలకరిలోనే ఈ యొక్క బాగా చివికిన పశువుల పేడలో బాగా అభివృద్ధి చేసుకొని, అంటే సుమారు 100 కేజీల పశువుల పేడకి ఎండిన అంటే బాగా చివికిన పశువుల పేడకి 2 నుంచి 3 కిలోల ఈ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ లేదా ట్రైకోడర్మా ఆస్పెరిలం లేదా బ్యాసిల్లస్ సబ్టిలిస్ వంటి జీవశిలీంద్రనాశులను మంచి ల్యాబ్ నుంచి తీసుకొని చెట్టు నీడన బాగా చివికిన పశువుల పేడలో మనకి బాగా కలుపుకోవాల్సిన అవసరం ఉందన్నట్టు. సో దాని మీద కొంత ఈ యొక్క నీళ్లు వెదజల్లేసి తట్టు సంచిని మంచిగా తడిపి దాని మీద వేసి
సుమారు ఒక 15 రోజుల పాటు ఈ యొక్క ఈ ట్రైకోడర్మా మందును అంటే సంబంధమైనటువంటి శిలీంద్రనాశుల్ని పశువుల పేడలో కానీ వర్మీ కంపోస్ట్లో కానీ అభివృద్ధి చేసుకొని మనం పంట వేసే ఆఖరి దుక్కిలో చల్లుకున్న తర్వాత పంట వేసుకున్నట్లయితే ఈ యొక్క చర్య అనేది ప్రతి సంవత్సరం ఒక సుమారు 3 నుంచి 4 సంవత్సరాల పాటు చేసినట్లయితే ఈ యొక్క భూమిలో ఈ యొక్క మనకి ఏదైతే హానికరం కలగజేసే శిలీంధ్రాలు అంటే పంటకి నష్టాన్ని కలగజేసే శిలీంధ్రాల యొక్క సంతతిని ఈ యొక్క జీవసంబంధ శిలీంద్రనాశులను నాశనం చేయటం వల్ల మనకి వివిధ పంటల్లో భూమి ద్వారా సంక్రమించే తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే రైతు దగ్గర ఏమవుతుందంటే ఈ యొక్క చర్య అంటే ఏదైతే మన యాజమాన్య చర్యని మనం సిఫారసు చేస్తున్నామో అది ఒక సంవత్సరంతో చేసేసి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం చేయకపోవటం వల్ల అంత ప్రభావం ఉండదు. అందువల్ల రైతులకు కొంత ఈ యొక్క యాజమాన్య చర్యలపై కొంత అంటే స్పందన అనేది అంత ఎక్కువగా ఉండట్లేదు. సో కాబట్టి ఈ యొక్క భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు ఎక్కువగా సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రము ఈ యొక్క భూమిలో వృద్ధి చెందే జీవసంబంధ శిలీంద్రనాశులను వేసుకున్నట్లయితే మనకి ఒక 2-3 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా వేసుకున్నట్లయితే నివారించుకునే అవకాశం ఉంటుంది. ఓకే. ఇంకొకటి మన తెలంగాణ విషయానికి వస్తే కంది పంట కూడా బాగానే సాగు చేస్తున్నారు కాబట్టి కంది పంటకు సంబంధించి చెప్పండి సార్, అంటే ఎలాంటి చీడపీడలు వ్యాపిస్తాయి, ఎలా ఆరక్షించుకోవాలి ఏంటి అని. సో కంది పంట మనకి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారు 3.5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పప్పు దినుసుల పంటల్లో కంది అనేది చాలా ప్రధానమైన పంట. సో ఈ పంటను ఎక్కువగా మనకి పాత మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. అందులో కూడా మనకి వికారాబాద్ వంటి జిల్లాల్లో ప్రధానమైన పంట అన్నట్టు కంది పంట. సో మరి ఈ కంది పంట ఏ దశలో ఉంది అని చూసుకున్నట్లయితే ఎక్కువగా శాకీయ దశలో ఉంది. సో ఈ శాకీయ దశలో ఉన్న కంది పంటలో ఎక్కడైతే మురుగునీరు పోయే సౌకర్యం లేని ప్రాంతాల్లో ఈ యొక్క ఎండు తెగులు ఆశించి కంది పంటను అంటే నష్టపరుస్తుంది అనేది మనకి ప్రతి సంవత్సరం రైతుల దగ్గర నుంచి వచ్చే సమస్య అన్నట్టు. అయితే మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని చూసుకున్నట్లయితే ఎండు తెగులను తట్టుకునే రకాలను సాగు చేయడంతో పాటు తట్టుకునే రకాలే కాకుండా మనం ఇప్పటివరకు చెప్పుకున్న ఈ భూమిలో అంటే జీవసంబంధ శిలీంద్రనాశులను పశువుల పేడలో బాగా అభివృద్ధి చేసుకొని వానాకాలం ఆఖరి దుక్కులు వేసుకున్నట్లయితే కంది పంటలు ఆశించే ఎండు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఆ విధంగా పంట యొక్క అంటే మొక్కల యొక్క సాంద్రత అనేది తగ్గకుండా ఉంటుంది. ఆ విధంగా దిగుబడిపై మంచి దిగుబడులు ఆశించే అవకాశం ఉంటుందంట. ఓకే. అదే విధంగా కందిలో వానాకాలంలో వచ్చే స్పెర్లిటీ మొజాయిక్ తెగులు ఉంది కదా, దాని గురించి కూడా ఒకసారి. అవును. సో ఇప్పుడు మనం కంది పంట చూసుకున్నట్లయితే మనం చర్చించుకున్నట్లు ఎండు తెగులు కొంత సమస్యాత్మకంగా ఉంది. అలాగే కొన్ని అది ఎక్కడైతే కంది పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న జిల్లాల్లో చూసుకున్నట్లయితే కొంత ఫైట్ ఆఫ్ తెరా ఎండు తెగులు అనేది కూడా వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఈ యొక్క ఫైట్ ఆఫ్ తెరా ఎండు తెగులు అనేది సమస్యాత్మకంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క స్టెరిలిటీ మొజాయిక్ తెగులు, గొడ్డుమోతు తెగులు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క తెగులు యొక్క ఉధృతి కంది పంటలో ప్రతి సంవత్సరం కూడా ఉధృతి అనేది సంవత్సరానికి కూడా అధికంగా అవుతుందనేది మన వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ శాఖ ద్వారా కానీ అందుతున్న సమాచారం అన్నట్టు. మరి రైతులు దీనికి ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఈ తెగులను మనకు ముఖ్యంగా ఈ తెగులు నివారించుకోవాలి అంటే ఈ యొక్క వైరస్ తెగులను ఎలా నివారించుకోవాలి, ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మనం తెగుళ్ళను రాకుండా ముందుగానే నివారించుకోవచ్చు అని చూసుకున్నట్లయితే తట్టుకునే రకాలు కొన్ని అందుబాటులో ఉన్నాయి. వాటిని సాగు చేయడంతో పాటు ముఖ్యంగా ఈ కంది పంటలో ఈ స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ అనేది మనకి నల్లి ద్వారా ఎక్కువగా సంక్రమిస్తుంది అన్నట్టు, వ్యాప్తి చెందుతుంది అన్నట్టు. సో ఈ నల్లిని నివారించుకున్నట్లయితే మనము ఈ యొక్క స్టెరిలిటీ మొజాయిక్ తెగులు వ్యాప్తిని సమర్థవంతంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ముఖ్యంగా కంది పంటలో ఈ యొక్క తెగులు నివారణకు నల్లి యొక్క వ్యాప్తిని మనము నివారించుకోవాలి కనుక నల్లి నివారణకు మనకి వ్యవసాయ పంచాంగంలో కానీ వ్యవసాయ యూనివర్సిటీ వారి వ్యవసాయ దిక్సూచిలో కూడా మనకి వెటబుల్ సల్ఫర్ అనే ఒక మందుని సిఫారసు చేయడం జరిగింది. అది 1 లీటర్ నీటికి 300 గ్రాములు అనగా ఎకరానికి 600 గ్రాములు కంది పంటలో సిఫారసు చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు అన్నట్టు. ఓకే. ఇంకొకటి ఉత్తర తెలంగాణలో సోయా చిక్కుడు సాగు చేస్తున్నారు కదా, అక్కడ ఎలాంటి తెగుళ్ళు వస్తాయి, ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి, ఒకసారి సోయా చిక్కుడు గురించి. సో చూసుకున్నట్లయితే మనకి దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ
మన యొక్క పంటల సర్వే గురించి కూడా ఇప్పటివరకు చెప్పుకున్నాము. సో ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ యొక్క అంటే మనకి ఎక్కడైతే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బోర్డర్ ఉన్న ప్రాంతాలు కానీ మండలాల్లో డివిజన్ లెవెల్లో మనకి సోయా చిక్కుడిని ఈ యొక్క పంటను సాగు చేయటం అనేది మనము గమనించడము. సో ఈ సోయా చిక్కుడు యొక్క విస్తీర్ణం కూడా కొంత ప్రతి సంవత్సరం కొంత తగ్గుదల ఉన్నప్పటికీ కొంత నిలకడగా ఉందని చెప్పుకోవచ్చు అన్నట్టు. సో ముఖ్యంగా సోయా చిక్కుడు ప్రస్తుతం ఏ దశలో ఉంది, ఎలాంటి తెగుళ్ళు ఆశిస్తాయని చూసుకున్నట్లయితే సుమారు నాకు తెలిసి మనకి ఆగస్టు మాసంలో సోయా చిక్కుడు పంట మనకి కొన్ని ప్రాంతాల్లో ముందుగా వేసిన ప్రాంతాల్లో పిందెలు ఏర్పడము, అలాగే కాయలు ఏర్పడే దశలో, కొన్ని ఆలస్యంగా వేసిన జిల్లాల్లో కానీ ప్రాంతాల్లో కానీ డివిజన్లో కానీ మనకి పూత దశలో ఉందన్నట్టు. మరి ఈ సోయా చిక్కుడులో ఎలాంటి తెగుళ్ళు ఆశిస్తాయి? రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంది. కానీ మరి ఈ సోయా చిక్కుడికి ఈ పంటలో ఎలాంటి తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది అని చూసుకున్నట్లయితే గత అనుభవాల దృష్ట్యా సోయా చిక్కుడులో మనకి ఎక్కువగా అంటే ఆకుల మీద మచ్చలు ఏర్పడి ఆకుమచ్చ తెగుళ్ళు ఎక్కువగా సమస్యాత్మకంగా ఉంటాయి. అలాగే తెగుళ్ళ పరంగా మరొక ప్రధానమైన సమస్య ఏంటంటే కాయకుళ్ళు తెగులు కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. ఈ 2 రకాల తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి కనుక రైతు సోదరులు సోయా చిక్కుడులో ఎక్కడైతే మనకి పూత దశలో కానీ కాయలు ఏర్పడే దశలో కానీ ఈ కాయకుళ్ళు మరియు మనకి ఈ యొక్క ఆకుమచ్చ తెగులు లక్షణాలు కనుక గమనించినట్లయితే సోయా చిక్కుడులో విధిగా ఈ యొక్క తెగులు మందులను పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈ కార్బండిజం ప్లస్ మ్యాంకోజబ్ లేదా అది ఎకరానికి 200 మిల్లీలీటర్లు లేదా అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెనికనజోల్ అనే మందును 200 మిల్లీలీటర్లు లేదా ప్రొపికొనజోల్ అనే మందును ఒక ఎకరానికి 200 మిల్లీలీటర్లు మనం పిచికారీ చేసుకోవాలి. అయితే మన గత సంవత్సరాల నుంచి చూస్తుంది ఏంటంటే సోయా చిక్కుల్లో మందులు పిచికారీ ఎస్పెషల్లీ ఈ పూత దశలో చేయాల్సి వచ్చినప్పుడు పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పాములు ఉండటం వల్ల రైతులు అంతగా ఈ లేబర్ కూడా వచ్చి సోయా చిక్కుల్లో మందులు పిచికారీ చేయాలంటే కొంత ఇబ్బందికరమైన అంశం కనుక ముఖ్యంగా ప్రస్తుతం ఈ యొక్క డిజిటల్ వ్యవసాయంలో ఎక్కువగా డ్రోన్ల యొక్క వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది కనుక డ్రోన్లతో కూడా ఉపయోగించి కూడా ఒక ఎకరానికి సుమారు 15 నుంచి 16 లీటర్ల మందు ద్రావణాన్ని మనము ఈ సోయా చిక్కుడులో డ్రోన్ ద్వారా కూడా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పాముల బెడద నుంచి కూడా మన కూలీల సమస్యతో పాటు పాముల బెడద నుంచి కూడా మనము ఈ పంటను కాపాడుకోవచ్చు. ఓకే కిరణ్ గారు, ఇప్పుడు నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల ఇలాంటి ఏరియాస్కి వెళ్తే పసుపు బాగా పండిస్తారు కదా. పసుపుకు సంబంధించి వానాకాలంలో ఎలాంటి చీడపీడలు, ఎలాంటి తెగులు ఎలా ఎదుర్కోవాలి అంటే ఏంటి? పసుపు ముఖ్యంగా మనకి ఈ ఉత్తర తెలంగాణలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. అందులో కూడా కొన్ని జిల్లాల్లో ఉత్తర తెలంగాణలో ఉన్న 9-10 జిల్లాల్లో చూసుకున్నట్లు కూడా అయినప్పటికీ కూడా మనకి ఎక్కువగా నిజామాబాదు, మనకి జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి లాంటి జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు. కొన్ని ముఖ్యంగా వరంగల్లో కూడా మనకి ములుగు కొన్ని ఏరియాలో తక్కువ విస్తీర్ణంలో ఉంటుంది. ఎక్కువ శాతం మాత్రం పసుపుకి ఈ నిజామాబాద్ అనే యొక్క జిల్లాలోనే ఎక్కువగా సాగు చేస్తున్నారు. కొన్ని నిర్మల్లో కూడా కొంత ఆదిలాబాద్లో కూడా సాగు చేస్తున్నారు. అయితే మరి ఏంటి ఈ పసుపు పంటకి ఎలాంటి తెగుళ్ళు ఆశిస్తాయి, అసలు మనం ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి? ఎందుకంటే ఈ వానాకాలంలో పసుపు మక్క కలిపి మక్క పంటను అంతర పంటగా వేస్తుంటారు. మక్క కోసిన తర్వాత ఎక్కువగా మనకి పసుపు పంటలో మర్రాకు తెగులు అనేది ఎక్కువగా మనకి గమనించడం జరుగుతుంది. సో ఈ మర్రాకు తెగులుకి ఏంటంటే పసుపులో ఈ మొక్కజొన్న కోసేంత వరకు కనిపించదు అన్నట్టు. మొక్కజొన్న కోసిన తర్వాత ఇక మర్రాకు తెగులు యొక్క ఉధృతి స్లోగా పెరుగుతూ ఆ యొక్క ఆకులన్నీ మచ్చలు వ్యాప్తి చెంది ఆకులన్నీ రాలిపోవటం, ముఖ్యంగా ముదురు ఆకుల మీద ఈ యొక్క మచ్చలు ఏర్పడటం, ఆకులన్నీ ఎండిపోవటం వల్ల ఈ యొక్క దుంప అనేది సరిగా ఊరకపోవటం, అంటే దుంప యొక్క సైజు పరిమాణం అనేది సరిగా రాకపోవటం వల్ల దిగుబడిపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. కనుక పసుపు పంటను సాగు చేసే రైతు సోదరులు మీరు జాగ్రత్తగా గమనించండి. మక్క కోసిన తర్వాత మర్రాకు తెగులు కానీ ఆకుమచ్చ తెగులు కానీ కనుక గమనించినట్లయితే ఈ ప్రొపికొనజోల్ అనే మందును ఒక ఎకరానికి 200 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. లేదా అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెనికనజోల్ అనే మందును ఒక ఎకరానికి కూడా 200 మిల్లీలీటర్లు పిచికారీ చేయాలి. అయితే మరి పసుపు పంటలో మనం పురుగు మందులు కానీ పిచికారీ చేసేటప్పుడు, తెగులు మందులు పిచికారీ చేసేటప్పుడు ముఖ్యంగా రైతు సోదరులు ఈ యొక్క గమ్ము అంటే జిగురును కూడా కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మందు అనేది ఆ యొక్క ఆకుల మీద కారిపోకుండా ఉండే అవకాశం ఉంది కనుక
అది ఒక ఎకరానికి 200 మిల్లీలీటర్లు కలిపి ఏ తెగులు మందులో కూడా కలిపి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నట్టు. ఓకే. ఇంకొకటి వర్షాకాలంలో కూరగాయలు అనేది చాలా ముఖ్యమైన, కూరగాయలకు ఈ సమయంలో ఎక్కువగా తెగులు వ్యాపిస్తాయని చెప్తుంటారు కదా. సో కూరగాయలు సాగు చేసేటువంటి రైతు మిత్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి తెగులు వస్తాయి ఏంటి? సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూస్తే కూరగాయల యొక్క ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఎందుకు ఈ కూరగాయల ధరలు ఈ విధంగా ఎందుకు ఉన్నాయి? ఎందుకు అంటే వర్షాలు అధికంగా పడినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా రైతు సోదరులకి కొన్ని రకాల తెగుళ్ళకి వ్యాప్తికి అనుకూలం అన్నట్టు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, వర్షాలు అధికంగా ఉంటే పంటలు బాగానే పండుతాయి, కొంత మంచి ప్రయోజనం ఉంటుంది. కానీ కూరగాయల విషయానికి వచ్చేలోపు కొన్ని రకాల తెగుళ్ళు ఆశించడం వల్ల దిగుబడిపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. ఆ విధంగా మనకి మార్కెట్లో ధరలు కూడా మనకి రెక్కలు రావటం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూరగాయల్లో ప్రధానమైన రారాజు పంటగా చెప్పుకునేది మనము టమాటా అన్నట్టు. ఈ టమాటా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఒక రకమైన శిలీంధ్రము, అది దాన్ని ఆల్టర్నేరియా అని చెప్పుకుంటారు. సో ఆ శిలీంధ్రం ఆశించడం వల్ల ఆకుల మీద మచ్చలు ఏర్పడతాయి, అలాగే కాండం మీద ఏర్పడుతుంది, అలాగే మనకి కాయల మీద కూడా మచ్చలు ఏర్పడటం వల్ల ఆ ఆకులు రాలిపోవటం వల్ల దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. కనుక ఎక్కడైతే టమాటాను సాగు చేస్తున్న రైతు సోదరులు ఎక్కువగా ఆకుమచ్చ ఆశించే అవకాశం ఉంది. ఆకుల మీద చారలుగా ఉండే ఒక పురుగు ఆశించటము, అలాగే ఆకుల మీద మచ్చలు ఏర్పడటము, ఈ 2 లక్షణాలు కనుక గమనించినట్లయితే మీకు ఎక్కువగా అందుబాటులో ఉన్న మందులైనటువంటి ఈ కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ అనే మిశ్రమ పురుగు మందును 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి, అలాగే మనకి ఎసిఫేట్ అనే ఒక మందు పురుగు మందును 1 లీటర్ నీటికి 1.5 గ్రాములు కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ 2 మందులు కలిపి పిచికారీ చేయాల్సిన అవసరం ఉందన్నట్టు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క కాండం మీద ఆశించే మచ్చలను నివారించుకోవచ్చు, అలాగే కాండం మీద మనకి ఏర్పడే చారల్లాంటి పురుగు వల్ల ఆశించే లక్షణాలను కూడా నివారించుకోవచ్చు. కనుక టమాటా సాగు చేసే రైతులు మాత్రం మంచి రేటు ఉంది కనుక కొంత మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించినట్టయితే ప్రతి సంవత్సరం టమాటా యొక్క రేటు చాలా ఫ్లక్చువేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మంచి రేటు ఉంది కనుక మీరు స్టేకింగ్ చేసుకొని అలాగే ఈ పురుగు మరియు తెగుళ్ళ మిశ్రమ మందుని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నట్టు. ఓకే. అండ్ ప్రధాన పంటలు మిరప కూడా వాణిజ్య పంటలు తీసుకుంటే ఒకసారి మిరప గురించి కూడా చెప్తారా? ఎలాంటి? సో ముఖ్యంగా మిరప పంటను మనకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకే పరిమితమైంది. అంటే ముఖ్యంగా ఎక్కడ ఎక్కువగా సాగు చేస్తున్నారంటే ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా, అలాగే మనకి మహబూబాద్ జిల్లాలో ఎక్కువగా, వరంగల్ జిల్లాలో ఈ వరంగల్ అంటే మొత్తం వరంగల్లో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఎక్కువగా ఈ మిరప పంటను సాగు చేస్తున్నారు. మరి వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఎలాంటి వానాకాలంలో ఈ మిరప పంటలో అంటే వానాకాలంలో సాగు చేస్తున్న మిరప పంటలో పచ్చిమిర్చి కోసం వేసిన మిరప పంటలో చూసుకున్నట్లయితే ఈ యొక్క కాండం మీద కొన్ని రకాల శిలీంధ్రాలు ఆశించడం వల్ల, ఆకుల మీద కొన్ని రకాల శిలీంధ్రాలు ఆశించడం వల్ల, కాయల మీద కూడా ఆశించడం వల్ల మనకి కాయలు అనేది కుళ్ళిపోవటము, ఆకులని రాలిపోవటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మిరప పంటను మనకి రంగారెడ్డి జిల్లాలో కూడా పచ్చిమిర్చి కోసం వేయటం జరుగుతుంది. కనుక ఇప్పుడు పచ్చిమిర్చి కోసం వేసిన ప్రాంతాల్లో మిరప పంటను సాగు చేసే రైతులు కొన్ని రకాల శిలీంధ్రాలు ఆశిస్తాయి కనుక దానిని దృష్టిలో పెట్టుకొని మనకి సిఫారసు చేయబడిన శిలీంధ్ర నాశులను పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ముందస్తుగా మనకి సెప్టెంబర్ మాసంలో ఎక్కువగా మన ప్రధానమైన జిల్లాలు, మిరపను సాగు చేసే జిల్లాలైనటువంటి ఖమ్మము, కొత్తగూడెము మరియు మహబూబాద్ జిల్లాలో సాగు చేస్తున్నారు కనుక ఈ భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు సమస్యాత్మకంగా ఉంటాయి కనుక ఇప్పుడు మంచి సమయం ఉంది కనుక మీరు ఈ పశువుల పేడలో ఈ జీవశిలీంధ్ర నాశనం మనము బాగా అభివృద్ధి చేసుకొని ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే మనకి మిరప పంటలో మనకి ఎండు తెగుళ్ళను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే సార్, మీరు ఫస్టే నేను మిమ్మల్ని వరి పంట గురించి అడిగాను, మీరు చెప్పారు. బట్ మా దగ్గర ప్రధానంగా ఎక్కువగా సాగు చేస్తుంది వరే కాబట్టి ఒకసారి వరి పంటకు సంబంధించి సమగ్రంగా సస్యరక్షణ అంటే ఎలా చేపట్టాలి? ముఖ్యంగా వరిని అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సుమారు 55 నుంచి ఇంకా నాట్లు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఇంకా కొనసాగుతున్నాయి కనుక ఇంకా ఆలస్యంగా కొన్ని జిల్లాల్లో వేస్తున్నారు కనుక మరి ఇలాంటి వరి పంటలో కొంత సమగ్రమైన చర్చ అనేది రైతులకి అవగాహన అనేది అవసరము.
రైతులకి ఈ కార్యక్రమం ద్వారా వరి పంటలో, ఎందుకంటే నేను ప్రధానంగా వరి పంటలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను, ఇతర పంటలపై కూడా మనం ఇప్పటివరకు చర్చించుకున్నప్పటికీ ఎక్కువ మంది సాగు చేసే ఈ వరి పంటలో ఒక 2-3 విషయాల మీద రైతు సోదరులకు వివరించదలుచుకున్నాను. ప్రస్తుతము ఎక్కడైతే వరి పంటను ముందస్తుగా వేసుకొని ఇప్పుడు చిరుపొట్ట దశలో ఉంది అన్న దశలో ఉన్న జిల్లాల్లో కానీ, ప్రాంతాల్లో కానీ, మండలాల్లో, గ్రామాల్లో మీరు ముఖ్యంగా చేయవలసిన ఏంటంటే 2-3 రకాల చీడపీడలు అధికంగా ఆశించే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా మనకి ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు నెల అనగానే గుర్తొచ్చేది బ్యాక్టీరియా ఎండాకు తెగులు. గత సంవత్సరాల అనుభవాల దృష్ట్యా ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు ప్రతి సంవత్సరం కూడా ఎక్కడైతే యూరియాని అధిక మోతాదులో వాడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ యొక్క తెగులు దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. గత 2024 వానాకాలంలో కూడా మేము క్షేత్ర సందర్శన ద్వారా క్షేత్ర పర్యటన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులును BLB అని రైతులు ఈజీగా గుర్తుపడతారు. కొంత గుర్తుపడటంలో ఇబ్బందులు ఉన్నట్టు అప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఈ తెగుళ్ళు ఆశించే జిల్లాల్లో మాత్రం వారు ఈ యొక్క తెగుళ్ళను ఈజీగా గుర్తుపట్టే అవకాశం ఉంది. కనుక ఈ యొక్క లక్షణాలు కనుక మొట్టమొదటిగా చెట్లు నీడన మొదలవుతాయంట. చెట్టు నీడన ఈ తెగులు లక్షణాలు గమనించిన వెంటనే మీరు పైపాటుగా యూరియాను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు మీకు వరి పంట దుబ్బు చేసే దశ నుంచి చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ రాగి ధాతు సంబంధితమైనటువంటి శిలీంద్రనాశులు కాపర్ ఫంజిసైడ్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అవి ఒక ఎకరానికి కాపర్ ఆక్సీక్లోరైడ్ అయినట్టయితే మనకి 600 గ్రాములు, మరియు బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి ఈ స్టెప్టోమైసిన్ సల్ఫేట్ వివిధ వ్యాపార నామాల్లో లభ్యమవుతుంది. ప్లాంటామైసిన్, ప్లాంటోమైసిన్, క్రోసిన్, స్పీడోమైసిన్ అనే ఒక వ్యాపార నామాలతో లభ్యమవుతుంది. కనుక దీనిని ఒక ఎకరానికి 60 గ్రాములు ప్లస్ కాపర్ యొక్క ఫంజిసైడ్స్ని 600 గ్రాములు కలిపి మీరు పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి రైతు సోదరులు మీరు ఒకవైపు నుంచి ఈ యొక్క పురుగు మందులు అంటే తెగులు మందులను పిచికారీ చేస్తూ మరొక వైపు నుంచి యూరియాని పైపాటుగా వేసినట్లయితే తెగులు నివారించడం చాలా కష్టం. కనుక దానిని దృష్టిలో పెట్టుకోవాలి. రెండో అంశం ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా రైతు సోదరులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆగస్టు మాసంలో ఎక్కడైతే వరి పంట చిరుపొట్ట దశ నుంచి బిర్రుపొట్ట దశలో ఉన్నప్పుడు మాత్రం ఈ కాండం తొలిచే పురుగు యొక్క రెక్కల పురుగులు కనుక గమనించినట్లయితే ఆ గులాబీ రంగులో ఉండి ఆ రెక్కల మీద నల్లటి మచ్చ ఉంటుంది. అలాంటి రెక్కల పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా విధిగా ఈ క్లోరాంత్రనిలిప్రోల్ అనే ఒక మందును ఒక ఎకరానికి 600 గ్రాములు లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మందును ఒక ఎకరానికి 400 గ్రాములు మీరు పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు ఈ దశలో కనుక పిచికారీ చేయలేకపోతే మాత్రము రానున్న దశలో అంటే వరి పంట పూత దశలో నుంచి గింజలు ఏర్పడే సమయంలో ఈ తెల్ల కంకులు లేదా ఊస తిరిగిపోవటం వల్ల ఈ గింజ పాలు పోసుకోకుండా తెల్ల కంకులు అనేది ఏర్పడటం జరుగుతుంది. కనుక దానిపై దిగుబడిపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. అంటే వరిలో చూసుకుంటే మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగులు, అలాగే మనకి కాండం తొలిచే పురుగు, కొన్ని జిల్లాల్లో మాత్రము ఈ తాటాకు తెగులు ఇస్పా అని చెప్పుకోవడం జరుగుతుంది. అది ఎక్కడైతే వరి పంట పిలక దశలో ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఈ పిలక దశలో ఉన్న వరిలో మాత్రం ఈ ఆకుల మీద ఈ యొక్క తాటాకు తెగులు గీకి తినటం వల్ల తెల్లటి చారలు ఏర్పడతాయి. సో ఇవి కనుక యొక్క పురుగు కనుక గమనించినట్లయితే సిఫార్సు చేయబడిన మందులు మనకి ప్రొఫినోఫాస్ అనే మందును ఒక ఎకరానికి 400 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తాటాకు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు అన్నట్టు. సో రానున్న దశలో ఈ యొక్క కొన్ని ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నట్టు. ఇంకొకటి పత్తి గురించి కూడా ఇంకొకసారి సమగ్ర చర్యలు. సో ముఖ్యంగా రెండవ ప్రధానమైన పంట పత్తి పంట. సో ఎక్కడైతే రైతు సోదరులు క్షేత్ర సందర్శన ద్వారా వస్తున్న సమాచారం మేరకు పత్తి పంటలో కూడా కొన్ని రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించడం అనేది గమనించడం జరిగింది. సో ముఖ్యంగా పేనుబంక, తెల్లదోమ మరియు ఈ జాసిడ్స్ కూడా ఎక్కువగా రావడం జరిగింది కనుక గమనించడం జరుగుతుంది. వర్షాలు తగ్గిన తర్వాత వీటి యొక్క ఉధృతి బెట్ట పరిస్థితులు వచ్చినట్లయితే ఉధృతి అధికంగా ఉండే అవకాశం ఉంది. కనుక వీటి యొక్క రసం పీల్చే పురుగులు నివారించుకోకపోతే రానున్న దశలో ముఖ్యంగా తామర పురుగుల వల్ల మనకి ఈ ఒక వైరస్ తెగులు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రతి పంట సాగు చేసే రైతులు ముఖ్యంగా ఈ యొక్క రసం పీల్చే పురుగులపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే ఆకుమచ్చ తెగులు
మనకి సెప్టెంబర్ మాసంలో ఆగస్టు ఆఖరి వారం నుంచి సెప్టెంబర్ మాసంలో కూడా ఈ ఆకుమచ్చ తెగుళ్ళు అధికంగా ఉండే అవకాశం ఉంది, కానీ దానిపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ వైరస్ తెగులు నివారణకు మాత్రం తామర పురుగులు నివారించుకోవాలి. అందులో భాగంగా మనకి ఈ పిప్రోనిల్ అనే ఒక మందును 1 ఎకరానికి 400 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగులు సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉందన్నట్టు. అలాగే పత్తి పంటల్లో ఈ యొక్క తెగులు యాజమాన్యంలో అంటే పురుగులు మరియు చీడపీడలు యాజమాన్యంలో భాగంగా కొన్ని సమగ్ర సస్యరక్షణ చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పుడూ మనం పురుగు మందులు తెగులు మందులు పిచికారీ చేయడమే కాదు, కొన్ని సమగ్ర సస్యరక్షణ జిగురు అట్టలు పెట్టుకోవటము, ఫెరమోన్ ట్రాప్స్ పెట్టుకొని ఈ యొక్క రెక్కల పురుగుల యొక్క ఉధృతిని గమనించడము, ఈ యొక్క ఉధృతిని బట్టి మనము నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎస్ కిరణ్ గారు, ఫైనల్గా మనం ప్రోగ్రామ్ కంక్లూడ్ చేద్దాము. ఓవరాల్గా రైతు మిత్రులకు ఈ వానాకాలంలో తెగులు యాజమాన్యానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి ఒకసారి? సో ముఖ్యంగా వానాకాలంలో సాగు చేస్తున్న వివిధ పంటల్లో వరిలో చూసుకున్నట్లయితే తెగుళ్ళ పరంగా బ్యాక్టీరియా ఎండాకు తెగులు, పాము పొడ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. అలాగే అక్టోబర్ నవంబర్ మాసంలో గింజ నల్లమచ్చ తెగులు ఆశించి ఎక్కువగా నష్టపరిచే అవకాశం ఉంది. దానిపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే పత్తి పంటలో చూసుకున్నట్లయితే ఎండాకు తెగులు, ఆకుమచ్చ తెగులు మరియు వైరస్ తెగులు TSV అని టొబాకో స్ట్రీక్ వైరస్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. వీటిపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే కంది పంటలో చూసుకున్నట్లయితే ఎండు తెగులు మరియు పైటోప్తెరా ఎండు తెగులు, అలాగే స్టెరిలిటీ మొజాయిక్ గొడ్డుమూత తెగులు అని చెప్పుకోవడం జరుగుతుంది. వీటిపై కూడా రైతులు కొంత అవగాహన ఏర్పరచుకోవాలి. పసుపు సాగు చేసే రైతులు మాత్రం మర్రాకు తెగులు, దుంపకుళ్ళు తెగులు వీటి మీద మాత్రం రైతులు ప్రత్యేకమైన శ్రద్ధ వహించినట్టయితే ఈ వానాకాలంలో కూడా మంచి వర్షాలు ఉన్నాయి కనుక పంటలకి మంచి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంది కనుక మంచి దిగుబడులు సాధించుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ బాబు గారు. నిజంగా మీరు చాలా ఓపిక్గా మా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పారు. రైతు మిత్రులారా విన్నారు కదా, వానాకాలం పంటలకు సంబంధించి ఎలాంటి తెగుళ్ళు వస్తాయి, ఏ సమయంలో వస్తాయి, అవి సంక్రమించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంలో ఏం చేయడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతాం, ఇవన్నీ చాలా వివరంగా కిరణ్ గారు చెప్పారు. కాబట్టి ఇవన్నీ పాటిస్తారని మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.